గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫుడ్ అంతా బయట నుంచే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మధ్యాహ్నం మేము తింటా చెప్పాం కదా! మీకు కొంతమందికి అర్థం కాలేదు. అందుకని అర్థం కావడానికి నేను చేత్తో పట్టుకొని ఫోన్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడటం జరుగుతుంది. మాకు ఈ హౌస్ ఓనరు పొద్దున్న ఇల్లు రిపేర్ చేపించడం మొదలుపెట్టాడు సడెన్‌గా అనుకోకుండా. అంటే వాటర్ ఆయన పైపులు ఏపిచ్చాడు, ఎన్ని ఏపిచ్చినా వాటర్ లీకేజ్ అవుతుంది. వారు దానికి సంబంధించి ఎన్నెన్నో పనులు చేపిస్తున్నాడు. డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. అది వేరే విషయం. కానీ ఏంటంటే సడెన్‌గా అప్పటికప్పుడు వచ్చి మనకు చెప్పడం వల్ల మనకి ఎక్కడికైనా పోవాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు శుక్రవారం హాస్పిటల్ కొంచెం ఫ్రీగా ఉంటే మా ఆవిడకి చెకప్ చేయించుకొద్దామని అనుకున్నాం పొద్దున. అనుకునేసరికి వాళ్ళు కరెక్ట్‌గా 7:30కి 8 గంటలకు వచ్చి చెప్పారు. సడెన్‌గా చెప్పారు. మాకు టెన్షన్ వచ్చేసింది. సరే ఇంక వాళ్ళు మనం చెప్పినా ఇనలేదు. మాకు ఇప్పుడు కుదిరింది మా ఓనర్ గారు చెప్పారు. చెప్పినా ఇనలేదు. వాళ్ళు ఇనలేదు. ఇనకపోవడం వల్ల ఇంక మనం ఏం చేద్దాం, వర్కర్‌ని ఆయన పంపించాడు. ఎలా ఉంటదంటే అద్దెలలో మన బాడీకి ఉండేవాళ్ళు ఇష్టం ఏముండదండి. ఓనర్లు ఎప్పుడు ఏదనుకుంటే అది వాళ్ళు చేయడానికి మనం సహకరించాలి. మనకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మన బాధలు మనవే. వాళ్ళ బాధలు వాళ్ళయి. వాళ్ళకి ఎప్పుడైతే వర్కర్లు దొరుకుతారో అప్పుడే చేపిస్తారు. సమస్య ఎక్కడొస్తుందంటే మనం పొదుపులు ఖాళీగా ఉన్నాం కదా ఇంట్లో. హాస్పిటల్‌కి బాగాలేక హాస్పిటల్‌కి పోతున్నాం, వర్క్ చేసుకోవాలి ఏవో ఉంటాయి కదా పనులు. వాళ్ళొచ్చిన టైంలో మాకిప్పుడు మేము 15 రోజుల క్రితం చెప్పాం. మాకిప్పుడు కుదిరింది. అందువల్ల మేము ఇప్పటికిప్పుడు చేయాల్సిందే అన్నారు. ఎలా ఉంటదంటే అది ఇక మన ఇష్టమే ఉండదింకా. ఆహ్, ఏదైనా ఉపద్రవం వస్తే ఎటోళ్ళు అటు పరిగెత్తారు చూడు అలా అనమాట. వాళ్ళు సరే బయట కూర్చోడానికి అవకాశం లేవు. చేసేది ఇళ్లలో బాత్రూమ్‌లు ఆ టైల్స్ అయి మళ్ళా గీకి మధ్య గాళ్ళు పెట్టి వాటికి అదేదో గమ్ ఏదో పెడతారు కదా! టైల్స్ అతికిచ్చే గమ్ము. అది పెట్టేది. అది వాళ్ళు క్లీన్ చేసే టైంలో ఆ దుమ్ముకి ఈమెకు మామూలుగా డస్ట్ ఎలర్జీ ఉంది. ఈ మధ్య కొద్దిగా తగ్గింది. ఆ దుమ్ముకి ఇల్లంతా చుట్టుకొని మళ్ళా దగ్గు, ఆయాసం ఎక్కువైపోయింది. నాకసల మాట్లాడుతున్న ఆయాసం వస్తుంది. ఇయాల దెబ్బకి అసలు నిజంగా ఆ! నరకంగా అనిపించింది మళ్ళా నాకైతే కథ మొదటికొచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ ఎండాకాలం పోయి ఎక్కడైనా ఇల్లు చూద్దామంటే వచ్చేది మూడం. అప్పటికప్పుడు మనకా ఇల్లు దొరకవు. వాళ్ళేం చేస్తారు ఓనర్లు ముందుగా చెప్పరు. సడెన్‌గా పెట్టేస్తారు ప్రోగ్రామ్స్. అంటే ఇంక ఎటు పోలేమనమాట. అంటే ఇంక మనం అనుభవించాల్సిందే. నేను పొద్దున్నుంచి షాప్ కాడ పోకుండా ఇంట్లోనే ఉంటా. ఇంకా ఏం చేస్తాం నా కోసం ఇంక నాకేం బాగాలేదు. ఇప్పుడు ఏదో ఒక అవసరం అయిద్ది. నేను ఒక్కదాన్ని ఏదైనా చేయలేను కదా! అందుకని ఇంట్లో చెప్పేసి ఇంట్లోనే ఆడమనిషి ఉంటాను. అక్కర్లుంటే వాళ్ళు పనోళ్ళు పనులు చేస్తుంటే ఇబ్బందిగా ఉంటది కదా! అందుకని మనం ఉండాల్సొచ్చింది. ఇలా ఉంటది అద్దెలలో కష్టాలు. అంటే ఎక్కువ పోర్షన్ ఉండే ఇళ్లలో ఉంటే ఇదే సమస్యొస్తది. నేనైనా 11 సంవత్సరాల నుండి మా ఓనర్ గారు మంచోళ్ళే. వాళ్ళందరూ మంచోళ్ళే వాళ్ళందరూ గూడా. కాకపోతే ఏంటంటే ఈ రిపేర్ చేసేటప్పుడు ఆయనకి ఎప్పుడు పనోళ్ళు దొరికితే అప్పుడే చేపిస్తాడు సడెన్‌గా. వాళ్ళు ఇల్లు చేపించుకోవాలి అది కరెక్టే కాదంట్లా. కానీ ఇళ్లల్లో ఉండేవాళ్ళకి ఒక మాట చెప్పాలా మీకేమైనా ఇబ్బంది ఉందా? మీకేమైనా పనులున్నాయా చూసుకోండి అని వివరం చెప్తే అర్థమవుతుంది సడెన్‌గా, కదా! సడెన్‌గా రంగప్రవేశం చేస్తారు. అదే సమస్య. ఆ! ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే పనోళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు చేపిస్తాడు. దాదాపు ఇప్పుడు మా టైం బ్యాడ్‌లో ఉందిలెండి. మా టైం బాగాలేదు మెయిను. నిజంగా మా టైం ఆహ్, అస్సలు బాలేదండి. నేను దాదాపు అర్ధాష్టమి శని అంటారు కదా! 23 జనవరి 18 అర్ధాష్టమి మొదలైంది నాకు. ఈమెకి ఏలినాటి శని నడుస్తుంది. మా అమ్మాయికి నడుస్తుంది. మాకు ఆల్రెడీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆ గొడవలు గాక అనారోగ్య సమస్యలు, మా అమ్మగారు చనిపోవటము, ఇంట్లో చెదలు పట్టటము, ఎప్పుడు ఇళ్లలో ఏదో ఒకటి మా రిపేర్ చేయించడం. వారికి ఈ మధ్యలో కాలు దెబ్బ నాకు తగలటం కాలు దెబ్బ తగిలి ఇంట్లో పనుకున్నప్పుడే ఇల్లు రిపేర్ చేయించడం. అనుకోని ఆటంకాలన్నీ వాళ్ళు రిపేర్ చేసే టైంలో మాకొచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఒకేసారి వస్తున్నాయి. బయట పడేదానికి అవకాశం లేకుండా జరుగుతుంది అన్నీ కూడా. తప్పించుకొని పోలేని పరిస్థితి అనమాట. ఇంకా సమస్యను ఎదుర్కోవాలి. లేకపోతే మౌనంగా సహించాలి. ఈ ఈ ఇది ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆ పొద్దున ఆమె డస్ట్ దెబ్బకి ఆమెకు ఆయాసం పెరిగిపోయి నేను అప్పటికప్పుడు మధ్యాహ్నం పోయి దగ్గడానికి తెచ్చా. ఉదయం టిఫిన్ బయటే తెచ్చుకున్నాం. రూ. 80. మధ్యాహ్నం దగ్గటానికి 100, 180, వాటర్ రూ. 10, 190. ఇవాళ రూపాయి బిళ్ళ నేను సంపాదించాలి షాప్ కాడికి పోవాలా. 190 మళ్ళా వెజ్ బిర్యానీ, మళ్ళా కర్డ్ రైస్ అయి తెచ్చా రూ. 150. అప్పటికెంత 200, రూ. 350. సాయంత్రం ఇప్పుడు పోయాను 2 నూడిల్స్ తీసుకొచ్చా. నో ఫ్రైడ్ రైస్ 120. ఎంతయింది? 350, ఒక 120, 450, 470, రూ. 100 పాలు, బండి పెట్రోల్. పెరుగు. రూ. 100 బండి పెట్రోల్, 570, రూ. 70 పాలు, పెరుగు. 570, 6, రూ. 640. రూ. 640. నేను పొరాటా తెచ్చుకుందామని పార్సెల్ కట్టించాను. ఆయన తెలియకుండా దబక్కన చికెన్ షార్వా కట్టాడు. ఎవరిది ఎవరికి ప్రాప్తం ఉంటదంటారు కదా! నేను మామూలుగా ఎప్పుడైనా ఎవరికైనా ఫుడ్డు ఇప్పిద్దాం అనుకుంటాం కొంచెం కష్టాలను దొరుకుతాయని. ఈరోజు కరెక్ట్‌గా వేడి వేడి పొరాటా, చికెన్ షార్వా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి వీధిలో తిరుగుతుంటే అతను
ఎవరు దేవుడికి ప్రాప్తం చూసావా, దేవుడు కరెక్ట్గా నోటికాడ తీసుకుని పెడతారు, తినాలి రాసి పెట్టండి. కష్టమైన సుఖమైన ఏదైనా మనం దేన్ని తప్పించుకోలేం. దాని గురించి చెప్తాను. ఇదంటే మేము ఈరోజు ఎలా తప్పించుకోలేకపోయానో, అతనికి చికెన్ శార్వాతో పొరాటా. నేను ఇంక చికెన్ శార్వా అక్కడ వద్దని చెప్పడానికి చికెన్ శార్వా దబక్కన కట్టేశారు. ఇంక బాగుండదు కదా వద్దని చెప్పడానికి. మేము తినం కాబట్టి ఇంక వేరే తినం వాళ్ళకి కాబట్టి ఇచ్చేసాం. ఎవరికైనా ఇవ్వాలనుకుంటా ఉన్నా, సరైన అర్హత కలిగిన వ్యక్తికి ఇవ్వాలి ఎవరికైనా అనుకున్నా. మతిస్థిమితం నేను ఒక వ్యక్తి దాదాపు ఇక్కడ 8 సంవత్సరాలు తిరుగుతున్నాడు. ఇంతకుముందు ఒకసారి ఇచ్చాను. ఈరోజు నేను అతనికే ఇవ్వాలనుకున్నాను. కరెక్ట్గా నా సమయానికి కంటపడ్డాడు. దేవుడి దయ వల్ల అతనికి ఇచ్చి ఒక వాటర్ బాటిల్ వేరే నీళ్లు పెట్టించి ఇచ్చా. చూసారా, అది ప్రాప్తం ఉంటే ఎవరికైనా దగ్గర. అది కష్టం, అది ఆహారం కావచ్చు, డబ్బులు కావచ్చు, సౌఖ్యం కావచ్చు, కష్టమైనా కూడా. మాకు ఈరోజు కష్టం అలా వచ్చింది. రేపు కూడా ఉంది ఇంట్లో పని. ఈ రోజు బయట నుంచి అన్నీ తేవడం వల్ల ఆయన ఖర్చు ఏంటంటే, ఉదయం వచ్చేసి 80 రూపాయలు టిఫిన్, 10 రూపాయలు 500 600 చిల్లర అయిందిలే. వాటర్ 90, మొత్తం 700, 650 ఎంత అయింది ఈరోజు మొత్తం. 650 రూపాయలు అక్షరాల మనం ఇంట్లో కూర్చున్నా ఖర్చు అవుతుందన్నమాట. అదేంటో మనం వేస్ట్ చేసింది ఏముందంటే, మధ్యాహ్నం కర్రీ రైస్ తెచ్చి పెరుగన్న 50 రూపాయలు వేస్ట్ ఏం కాలేదు, తిన్నాం అంటే కదా. తిన్నా, కానీ ఎక్స్ట్రా తిన్నాను అనమాట. అది ఒకటి 50 రూపాయలు. బజ్జీ ఒకటి తెచ్చి ఒక 20 రూపాయలు. అదే 20 నేను మొత్తం. ఆ బజ్జీలు అడిగానని చెప్పేసి బజ్జీలు తెచ్చాడు. అంటే ఈ లోపల నిర్ణయం మార్చుకొని ఫోన్ చేశారు, ఫ్రైడ్ రైస్ తెమ్మన్నారు. కానీ ఏమో బజ్జీలు కూడా అడిగింది కదా, బజ్జీలు తెచ్చి ఒక్క ఫ్రైడ్ రైస్ తెచ్చింటే సరిపోయేది. నేను ఆ బజ్జీ సంగతి మర్చిపోయి 2 ఫ్రైడ్ రైస్ తెచ్చాను. అంటే బయట తెచ్చుకునే ఫుడ్ ఏంటంటే కన్ఫ్యూజ్ గా ఉంటది. Confuse గా ఖర్చు ఎక్కువ అయింది. కన్ఫ్యూజ్ లో మధ్యాహ్నం అందరం ఒకటే మాట మీద ఉన్నాం. కానీ నేను ఎక్స్ట్రా ఏం చేసింటే పెరుగన్నం తెచ్చా. కాకపోతే ఒక 70 రూపాయలు వేస్ట్ అయింది. 70 అంటే అందుకని నేనేం చేస్తానంటే రేపు ఉదయాన్నే 6 గంటలకు అలా లేచి 8 గంటలకు అన్నం కొరైతే చేసేస్తా. చేసేసి వాళ్ళు బెడ్రూమ్లో పనిచేస్తారు. రేపు బాత్రూమ్ ఏమైనా బయటకు పోమని చెప్తున్నా, ఈ దగ్గు తగ్గి మళ్ళీ ఈ ఖర్చు నేను పెట్టలేను. మాట్లాడుతున్నా అట్లా ఆయాసం వస్తుంది, డస్ట్ ఎలర్జీ ఉందన్నమాట. మధ్యాహ్నం వీడియో క్లారిటీ లేదన్నారు కాబట్టి ఈ వీడియో పెడుతున్నా. ఇక్కడ మా ఓనర్లు మంచి వాళ్ళే, కానీ ఏంటంటే వాళ్ళు ఈ 12 పోర్షన్లు ఎవరికి కబులు వచ్చినా మళ్ళా పని వాళ్ళు రారని ఒకేసారి చేపించే క్రమంలో ఇలా ఇబ్బంది పడాలి. రెండుకుండే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కనుక్కోవాలంటున్నాం మేము, అంతే. ఏం లేదు. అది ముందుగా చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏమి చేయడం వల్ల ఇలా జరుగుతుంది. ఓనర్లు అయితే మంచి వాళ్ళే, కానీ ఇట్లా ఈ 12 పోర్షన్ల మీద ఏదో కంప్లైంట్ వస్తుంటుంది కాబట్టి ఎప్పుడు ఏదో ఒక రిపేర్ జరుగుతుంటుంది. అందువల్ల మనకి ఇబ్బంది, మన ఆరోగ్యాలు బాగలేని వాళ్ళకి మనకి ఇబ్బంది, నిజంగా మన ఇబ్బంది. కానీ చాలా వాళ్ళ ఇబ్బంది వల్ల పడ్డారు. ప్రాబ్లం లేదు, వాళ్ళు మంచి వ్యక్తులే. ఇదండి మధ్యాహ్నం నేను పెట్టిన వీడియో క్లారిటీ లేదన్నారు కాబట్టి క్లారిటీగా చెప్తున్నా. మధ్యలో మా ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఆ మాటనే మాట్లాడుద్ది. ఇల్లు అన్న తర్వాత మాట్లాడతారు కదా వీడియోలో ఉన్నప్పుడు నేనే జరుగుతుంది. మాట్లాడుతున్నా, మధ్యలో ఒక మాట మాట్లాడుతున్నా. ఆయన ఏమన్నా కరెక్టే, మీ ఆవిడ మాట్లాడింది కరెక్టే అన్నాడు అంటే మధ్యలో అవసరమైన మాటలే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. సరే, అది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈరోజు ఊరకు కూర్చున్నా ఖర్చు ఇంత అయింది. ఏది ఎవరికి దక్కాలో అది సమయాన్ని దక్కింది. థ్యాంక్ యూ.